పుణ్య రాశి కాశీ, వారణాసి, వరుణ అసి నదుల సంగమంలో ఏర్పడిన నగరం కాశీ. ఈ ప్రపంచం అంతమయ్యే రోజు అంటే కలియుగాంతంలో కూడా కాశీ నిలిచి ఉంటుంది అని వేదాలు చెబుతున్నాయి. పరమశివుడు తన త్రిశూల అగ్రం మీద అంటే 3 కొండల మధ్యన నిలబెట్టి కాశీని రక్షిస్తాడు అని పురాణ ప్రశస్తి. అంతటి పవిత్ర క్షేత్రంలో కొలువైన చింతామణి గణపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాపాలను దగ్ధం చేసే పవిత్ర క్షేత్రం వారణాసి. ఇక్కడ లక్షలాది శివలింగాలున్నాయి. ఎన్ని శివలింగాలున్నాయో ఇప్పటికీ లెక్కలేదు. ప్రతి గుమ్మంలో, ప్రతి ఇంటి ముందు లింగం ఖచ్చితంగా కనపడే ఏకైక మహాక్షేత్రం ఈ కాశీ. ఇక్కడ పలువురు దేవతలున్నారు. విష్ణుమూర్తి కాశీలో మొదట అడుగుపెట్టిన స్థలం దగ్గర నుంచి అనేక రకాల దేవతలు, నవగ్రహాలు, ఇతరత్ర అనేక మంది గంధర్వులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, యోగులకైతే లెక్కే లేదు. వీరందరూ కాశీలో తరించారు. ఇందులో భాగంగా కోర్కెలు తీర్చే గణపతి చింతామణి గణపతి ఇక్కడే కొలువై ఉన్నాడు. కేదార్ ఖండం అంటారు. కేదార్ ఘాట్ దగ్గరలో ఉన్న చింతామణి గణపతి చింతలు తీర్చే గణపతిగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాడు. ఈ గుడిలో 8 భుజాలతో గణపతి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిద్ధి, బుద్ధి, ఇతర కోరికలు తీర్చే చింతామణి గణపతిగా ఈయన భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. చింతామణి అంటే కోరికలు తీర్చే మణి అని అర్థం. ఇక్కడ ఏ కోరికతోనైనా, ఎటువంటి సమస్యతోనైనా వెళ్లి ఆరాధన చేస్తే ఆ కోరికను వెంటనే తీరుస్తారని స్థల పురాణం. గరిక అంటే గడ్డితో పూజ చేసినట్లయితే ధనం లభిస్తుంది. కొబ్బరికాయలతో పూజ చేస్తే యశస్సు, కీర్తి లభిస్తుంది. మోదకాలు అంటే ఉండ్రాలతో పూజ చేస్తే అనుకున్న కోరికలు తక్షణం నెరవేరుతాయని పురాణంలో, కాశీ ప్రాశస్త్యంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చింతామణి గణపతి దేవాలయాన్ని దర్శించండి, ధరించండి. కాశీ త్రిశూలం మీద ఉంది. కేదారఖండం, విశ్వేశ్వర ఖండం, ఓంకారఖండం. ఇది కేదారఖండం. కేదారఖండంలో చింతామణి గణపతి అని కేదారఖండంలో కేదారేశ్వర గుడి పక్కన ఉంది. ఇది గణపతి చింతామణి గణపతి అని. శుభం, లాభం, సిద్ధి, బుద్ధి, అష్టభుజాలు, దక్షిణముఖం, ఏకదంతం, త్రినేత్రం. ఈయన విశ్వేశ్వర చింత చేస్తే కాబట్టి ఈయన పేరు చింతామణి గణపతి. ఇక్కడ ఏదైనా చింతలన్నీ తీరుస్తారు. ఇక్కడ 40 రోజులు మొక్కులు ఉంటారు, దీపాలు వెలిగిస్తారు. లేకపోతే ఏదైనా చేస్తే ఇక్కడ అథర్వశీర్షం పారాయణ అవుతుంది. యో దూర్వాన్ కురేతి సవై శ్రవణోపతి. గరికతో పూజ చేస్తారు. డకార శాస్త్రం. గరికతో పూజ చేస్తే ధనం వస్తుంది. యో లాజేతి శైశోభాన్ భవతి. లాజేతో పూజ చేస్తే యశం, కీర్తి, విద్య వస్తుంది. యో మోదక శాస్త్రీయ మోదకాలతో చేస్తే మనోవాంఛలు ఏం మన దృష్టిలో కోరుకుందో ఆ కోరిక అంతా పూర్తవుతుంది. కాశీలో కాశీరాజు పరిపాలన అంటే కాశీకి రావాలని వెళ్ళారా దేవతలు, శివుడు రావాలని కోరిక. ఎలా వస్తారు? ఈయన దుండి వినాయకులు ఇద్దరు కలిపి కాశీలో కాశీరాజు దగ్గర దిగోదాసు వేదవ్యాసం ఉంటే కాశీ విశ్వేశ్వరికి ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేయమంటే ప్రళయం లేకపోతే ప్రళయం అవుతుందన్నారు. ప్రళయం అయ్యకుండా ఇచ్చేశారు. కాశీలో శివుడితో 300 కోటి దేవతలు ఇక్కడ ఉంటారు. ఆ నది ఉంటుంది వ్యాస కాశీ అని కాశీరాజు. ఇక్కడ మహాశ్మశానే 24 సవాల్ కాలుస్తారు. మణికర్ణికా ఘాటు, హరిశ్చంద్ర ఘాటు. ఇక్కడ సవాల్ ఆగరు. సూర్యాస్తం ఇక్కడ ఆపరు. ఆయన ఎందుకంటే శివుడు వెళ్తారు. 10ంటికి వెళ్ళి భూత ప్రేతాలతో ఆడుకుంటారు. మనందరినీ ఏడిపించకుండా